భారత్లో కూడా మధుమేహం పెరుగుతోంది. డయాబెటిస్ రోగుల సంఖ్య 100 మిలియన్లు దాటింది. ఈ వ్యాధి శారీరకంగా, మానసికంగా శరీరాన్ని దెబ్బతీస్తుంది. శరీరంపై మధుమేహం ప్రభావం గురించి మెడికల్ జర్నల్ ది లాన్సెట్లో ప్రచురితమైన ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. టైప్ 1, టైప్ 2 మధుమేహం ఉన్న రోగులలో డిప్రెషన్ ప్రమాదం సాధారణ జనాభా కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ రోగులు ఆందోళన చెందటానికి 20% ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనంలో వెల్లడైంది. మధుమేహం మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అన్న భయం ఇప్పుడు వణికిస్తోంది. డయాబెటీస్ ఉన్న రోగులలో కొన్ని రకాల హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి. మధుమేహం వచ్చాక ఇతర వ్యాధులు వస్తాయని భయపడేవారు కొందరున్నారు. ఈ భయం మీ ఆందోళనను పెంచుతుంది. ఇలాగే ఎక్కువ కాలం ఆందోళనగా ఉంటే అది డిప్రెషన్కు దారితీస్తుంది. ది లాన్సెట్ అధ్యయనం ప్రకారం మెదడుపై దీని ప్రభావం పెరిగినప్పుడు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఢిల్లీకి చెందిన జీటీబీ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్లో పనిచేస్తున్న డాక్టర్ అజిత్ కుమార్ మాట్లాడుతూ అధిక షుగర్ లెవెల్స్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇది ఎక్కువ కాలం పెరిగితే మెదడు సమతుల్యత దెబ్బతిని మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. మధుమేహంలో ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇది ఆందోళన, నిరాశను కూడా కలిగిస్తుందని అంటున్నారు. మొత్తానికి ఈ పరిశీలన కొత్త భయాలను రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితే ముదిరితే డయాబెటిస్ రోగుల పరిస్థితి మానసికంగా అంతేనా అన్న భయం ఇప్పుడు వణికిస్తోంది.